నమస్కారం. శ్రీ లలితాతత్వం గురించి తెలుసుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం. మనం చూసే ఈ సృష్టి ఉంది కదా, అంటే త్రిమూర్తులు, పంచభూతాలు, వీటన్నింటికీ మూలం ఒకే ఒక చైతన్యం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, బానే ఉంది. కానీ మాటల్లో వర్ణించడానికే వీలు కాని ఆ విశ్వశక్తిని, ఆ లలితాతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? ఇది నిజంగా పెద్ద సవాలే. అయితే ఈ సవాలుకు సమాధానం వెతికే ఒక అద్భుతమైన గ్రంథం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ దివ్యస్వరూపాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపించడానికి ఈ పుస్తకం 1 కాదు, 2 కాదు, ఏకంగా 1000 పేర్లతో వర్ణిస్తుంది. పదండి ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. మరి ఇంత ప్రత్యేకమైన ఈ ఆధ్యాత్మిక వ్యాఖ్యానం ఎలా పుట్టింది? దీని అసలు ఉద్దేశమేంటో ఒక్కసారి చూద్దాం. దీని రచయిత మాస్టర్ పార్వతీకుమార్ గారు. ఆయన లక్ష్యం చాలా స్పష్టమైనది. ఏంటంటే, ఇంత లోతైన ఆధ్యాత్మిక భావనల్ని కేవలం పండితులకే పరిమితం చేయకూడదు, మనలాంటి సాధారణ ప్రజలక్కూడా అవి సులభంగా అర్థమవ్వాలి అని. ఈ ఒక్క వాక్యంలోనే ఆయన ఉద్దేశం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. అంటే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం కేవలం జ్ఞానాన్ని చెప్పడమే కాదు, చాలా క్లిష్టంగా ఉండే తత్వశాస్త్రాన్ని మనం రోజువారీ జీవితంలో ఎలా ఆచరించవచ్చో చూపించడం. దీన్ని ఆయన మానవాళికి సేవగా భావించారు. ఇది మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం కదండి. సరే, ఇక ఈ గ్రంథంలోకి వస్తే ఇది 2 ప్రాథమిక శక్తి రూపాలతో మొదలవుతుంది. ఒకటి విశ్వానికి సంబంధించినది, రెండోది ప్రతి ఒక్కరిలోనూ ఉండే శక్తి గురించి చెప్తుంది. మహాశక్తి. ఒక్కసారి ఊహించుకోండి, అంతులేని ఒక శక్తి సముద్రం లాంటిది. ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ జీవకోటి, ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఉత్సాహంతో ఆ మహాసముద్రం నుంచే పుట్టుకొచ్చింది. మరి ఇంత అపారమైన విశ్వశక్తి కేవలం ఎక్కడో బయట ప్రపంచంలోనే ఉందా? లేదు. అదే శక్తి ప్రతి జీవిలో, మనలో కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడే అసలు విషయముంది. సో ఇక్కడే మనం ఒక అద్భుతమైన సంబంధాన్ని గమనించాలి. మహాశక్తి అనేది ఒక మహాసముద్రమైతే, మనలో ఉండే కుండలిని శక్తి ఆ సముద్రంలో ఒక బిందువులాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఆ విశ్వశక్తికి సూక్ష్మరూపమే మనలోని ఈ జీవశక్తి అన్నమాట. యోగశాస్త్రం ప్రకారం ఈ శక్తి మేల్కొన్నప్పుడు అది మన శరీరంలోని ఆధ్యాత్మిక కేంద్రాల గుండా పైకి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తూ మన అవగాహనను విస్తృతం చేసి మనల్ని ఉన్నత చైతన్య స్థితులకు తీసుకెళ్తుంది. ఈ గ్రంథం కేవలం ఇలాంటి విషయాలను వివరించి వదిలేయదు. వీటిని మనం స్వయంగా అనుభవించడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి కీలకం ఏదో యాంత్రికంగా చేసే పూజలు, కర్మకాండలు కాదు. మనస్సు లోతుల్లోంచి వచ్చే స్వచ్ఛమైన అనుభూతి, అంతర్గత అవగాహనే అసలైన మార్గమని ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది. చూడండి, ఇక్కడ సాధన కోసం ఎంత అద్భుతంగా ఒక 3 దశల మార్గాన్ని చూపించారో. ఇదొక ప్రయాణం లాంటిదన్నమాట. మొదటి స్టెప్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తం ఆ దైవస్వరూపమే అని చూడటం. ఆ తర్వాత రెండో దశ, మన లోపలికి ప్రయాణం చేయటం. అసలు నేను అనే ఈ స్పృహ ఎక్కడ్నుంచొస్తుందో దాని మూలాన్ని పట్టుకోవడం. ఇక ఫైనల్గా మూడో దశలో ఆ బయటి ప్రపంచానికి, మన లోపల ఉన్న నేనుకి, ఈ రెండింటికీ అతీతంగా ఉన్న ఆ దైవిక చైతన్యంలో కలిసిపోవడం. బయటినుంచి లోపలికి, అక్కడినుంచి అన్నింటికీ అతీతమైన స్థితికి. ఎంత స్పష్టమైన మార్గం కదా. మరి ఈ 1000 నామాల ద్వారా మనం చేసిన ఈ అద్భుతమైన ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన అసలు సారాంశమేమిటి? దీని ప్రధాన సందేశం చాలా పవర్ఫుల్. ఈ 1000 నామాలు వేర్వేరు వర్ణనలు కావు. అవి ఒకే ఒక విశ్వసత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న 1000 విభిన్న ద్వారాల్లాంటివి. ప్రతి పేరు ఆ సత్యానికి ఒక కొత్త కోణాన్ని మనకు చూపిస్తుంది. చివరగా ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. దైవత్వమనేది ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ ఉంటే అప్పుడు మనం ప్రపంచాన్ని చూసే దృష్టి, అలాగే మనల్ని మనం చూసుకునే దృష్టి ఎంతగా మారిపోవాలి. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.